వరంగల్ కేయులో మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలైందా అంటే అవునని అనిపిస్తుంది. కేయులో మళ్లీ తెలంగాణ ఉద్యమం రగిలింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తనం ఏంటంటూ కాకతీయ యూనివర్సిటీలో వాల్ వెల్సాయి. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది మళ్లీ ఆంధ్ర పెత్తందారులకు ఇవ్వడానికా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వీసీ మాకు వద్దు అంటూ ఓరుగల్లులోని కేయులో ప్రత్యేక తిరుగుబాటు వెలుగు చూసింది. ఇక వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆంధ్ర వీసీ మాకొద్దు అంటూ వెలిసిన వాల్ పోస్టర్లకు సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ వరంగల్ కేయులో మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలైందా అంటే అవునని అనిపిస్తుంది. కేయులో మళ్లీ తెలంగాణ ఉద్యమం రగిలింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తనం ఏంటంటూ కాకతీయ యూనివర్సిటీలో వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది మళ్లీ ఆంధ్ర పెత్తనులకు ఇవ్వడానికా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వీసీ మాకు వద్దు అంటూ ఓరుగల్లులోని కేయులో ప్రత్యేక తిరుగుబాటు వెలుగు చూసింది. ఇక వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆంధ్ర వీసీ మాకొద్దు అంటూ వెలిసిన వాల్ పోస్టర్లకు సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ తరంగని. హనుమకొండ జిల్లాలో ఉన్న ఇటు ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో ఇటు ఆంధ్ర బీసీ మాకు అద్దు అంటూ కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఇటు ప్రధాన గుడలో కావచ్చు ఇటు ప్రధాన గేట్ వద్ద కూడా ఆంధ్ర బీసీ మాకు అద్దు అంటూ కూడా వాల్ పోస్టర్లు మాత్రం వెలిసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఉన్న ఇటు రిజిస్టర్ ఇటు దూర విద్యా కేంద్రంలో ఉన్న కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్న ప్రొఫెసర్ టి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. అయితే దీన్ని రెగ్యులర్ గా రిజిస్టర్ గా పనిచేసిన ఇటు వెంకటరామరెడ్డి పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇటు శ్రీనివాసరావును నియమించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ శ్రీనివాసరావుది కూడా ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఇటు తెలంగాణ చెందిన ప్రొఫెసర్లు లేరా అంటూ కూడా ఇటు కేజీలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఇటు విద్యార్థులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణకు చెందిన ప్రొఫెసర్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆంధ్రకు సంబంధించిన ప్రొఫెసర్లను ఎందుకు బీసీగా నియమించాలంటూ కూడా విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 నెలల్లో పదవి విరమణ చేయబోయే ప్రొఫెసర్ కు ఎలా రిజిస్టర్ గా ఇటు యూనివర్సిటీ రిజిస్టర్ గా ఇస్తారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మేరకే ఇటు కేయూ ప్రధాన గేటు కావచ్చు ఇటు కాలేజీ హాస్టల్ కావచ్చు ఇటు గోడల పైన కూడా ఆంధ్రబీసీ మాకు అద్దు అంటూ కూడా ఈ నియామకాన్ని నిరసిస్తూ కూడా ఇటు వాల్ పోస్టర్లు అయితే వెలిసిన పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్ర ప్రొఫెసర్ కూడా ఇటు ఇన్ఛార్జి రిజిస్టర్ గా బాధ్యతలు ఇచ్చి కూడా తెలంగాణ బిడ్డలను కూడా అవమానించారంటూ కూడా ఇటు కేఈ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ఇటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్ర పంతుల్లా అంటూ కూడా సిగ్గు అంటూ కూడా ఈ యొక్క వాల్ పోస్టర్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణ అమరవీరులను కూడా కించపరచడం కేయూ బీసీ లక్ష్యం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు పదవికి తెలంగాణ ప్రొఫెసర్లు కూడా ఇటు అర్హులు కాదా అంటూ కూడా ఇటు వాల్ పోస్టర్లు వేసిన విద్యార్థులు మాత్రం ఇటు వాల్ పోస్టర్లు వేసిన పరిస్థితులు అయితే ఇటు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయని కూడా చెప్పచ్చు. అయితే వెంటనే బీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇటు కేజీలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి వేడి రగులుతుందనడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్పాల్సి తరగింది. అయితే ప్రొఫెసర్ తీవ్ర ఆవేదనకు తెలంగాణకు సంబంధించిన ఒక ప్రొఫెసర్ మాత్రం తీవ్ర ఆవేదనకు అసహానికి గురైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఏదైతే ఆంధ్ర పాలన వద్దంటూ కూడా మనం తెలంగాణ ఉద్యమం చేసిన నేపథ్యంలో కూడా మరోసారి ఇటు ఆంధ్ర
ఓకే రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.